ఫ్రెండ్స్ ముందుగా అందరికీ జెట్‌పే గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. జెట్‌పేలో మనం ఎందుకు జాయిన్ కావాలి? ఇందులో మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు? ఇందులో మనీ వస్తుందా లేదా? ఇది లీగలా? ఇల్లీగల్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మనం ఈ జెట్‌పేలో చూసుకునేసరికి లీగల్ డాక్యుమెంట్స్ అంటే ఫస్ట్ ఇది లీగలా? ఇల్లీగలా? సర్టిఫికేట్ అనేది వీడు ప్రొవైడ్ చేసిండు. ఇక్కడ చూసుకుంటే వై జాయిన్ మనం ఇందులో ఎందుకు జాయిన్ కావాలి జెట్‌పేలో అనేది ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఇందులో జాయిన్ అయితే మీకు 16 రకాలుగా మనీ ఎర్నింగ్స్ అనేది ఇందులో ప్రొవైడ్ చేసిండు. మీకు ఇందులో రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీగా ఉంటుంది. తర్వాత నో అడ్మిన్ ఛార్జెస్ కూడా ఇందులో లేవు, అంత ఫ్రీనే ఉంటుంది. మీకు ఇందులో వచ్చేసరికి అన్లిమిటెడ్ రిఫరల్స్, ఇందులో మీరు ఎన్ని రిఫరల్స్ అయినా చేసుకోవచ్చు. మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్ అనేది ఉంటుంది. తర్వాత ఆటోడ్ బంధన్ ఫండ్, తర్వాత రాయల్టీ ఇన్కమ్, తర్వాత అన్లిమిటెడ్ ప్యాసివ్ ఇన్కమ్, మంత్లీ రివార్డ్, యాన్యువల్ టూర్స్, 100% లీగల్ ఫాలో గవర్నమెంట్ గైడ్లైన్స్, నో రిస్క్, తర్వాత నామినీ ఫ్యాక్చువాలిటీ. ఇలాంటి నామినీ ఫ్యాక్చువాలిటీ అంటే మీరు సపోజ్గా మీరు ఏమైనా జరిగినా సరే మీకు ఈ మనీ అనేది మీకు కాకుండా మీ నామినీ ఎవరినైతే క్రియేట్ చేసింటారో వాళ్ళకి అనేది పడిపోతుంది. తర్వాత 100% రిక్రూట్ ట్రాన్స్ఫర్మెంట్ అనేది ఇందులో ఉంటుంది. తర్వాత 24/7 కస్టమర్ కేర్ అనేది ఇందులో ఉంటుంది. అవర్ డ్రీమ్, మీకు కొంతమంది డ్రీమ్స్ అనేది ఉంటాయి, అందరికీ టైం ఫ్రీడమ్గా ఉంటుంది. ఇందులో జాయిన్ అయితే లగ్జరీ కార్ అనేది ప్రొవైడ్ చేసిండు. తర్వాత లగ్జరీ హౌస్, వరల్డ్ ట్రిప్ అనేది ఇందులో ఇయర్లీ ట్రిప్స్ అనేది ఇందులో వీడు కంపెనీ వాడు ప్రొవైడ్ చేసిండు. తర్వాత మీకు ఇందులో వచ్చేసి అవర్ ప్రోడక్ట్, మీకు ఇందులో ఈ యాప్లో వచ్చేసి 16 రకాల ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి కదా. ఇందులో ఒకటి మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తూ ఉంటారు. సపోజ్గా మీరు ఆ మొబైల్ రీఛార్జ్ ఇందులో చేసినారంటే పర్ రీఛార్జ్ మీద మీకు 7.5% క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఇందులో వస్తుంది. తర్వాత డిటిహెచ్ రీఛార్జ్ చేసినా సరే, తర్వాత ఫాస్టాగ్ రీఛార్జ్ చేసినా సరే, ఇలా 8 రీఛార్జెస్ ఇందులో ప్రొవైడ్ చేసిండు. ఇందులో ఏ రీఛార్జ్ చేసినా సరే మీకు 7% క్యాష్ బ్యాక్ అనేది ఇందులో ప్రొవైడ్ చేసిండు. తర్వాత మీకు ఆన్లైన్ షాపింగ్ అనేది ఇందులో ప్రొవైడ్ చేసిండు. మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ షాపింగ్ చేస్తుంటాడు, దానిలో క్యాష్ బ్యాక్ అనేది ఉండదు, ఓన్లీ డిస్కౌంట్ అనేది ఉంటుంది. కానీ యాప్లో డిస్కౌంట్స్తో సహా క్యాష్ బ్యాక్ కూడా మీకు ప్రొవైడ్ చేసిండు. ఇలా మీరు క్యాష్ బ్యాక్ నుంచి మీ టీం వాళ్ళు ఎవరైనా ప్రొవైడ్ చేసినా సరే మీకు ఇందులో క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. తర్వాత ఈ యాప్ అనేది ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా సరే ఐడి నెంబర్ అనేది ఇందులో ఉండాలి ఖచ్చితంగా. తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపిస్తుండు. ఈమెయిల్ అనేది మీరు ఏ ఈమెయిల్ యూజ్ చేస్తుంటే అది ఒరిజినల్ ఈమెయిల్ ఇచ్చేయండి. తర్వాత మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఏ నెంబర్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత పాస్వర్డ్ అనేది 6 లెటర్స్ పాస్వర్డ్, మీరు గుర్తుపెట్టుకోండి, లేదా ఒక నోట్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. తర్వాత మీకు అయిపోయిన తర్వాత లాగిన్ అకౌంట్లో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు 6 నెంబర్స్ లెటర్ అయితే ఏదైతే పాస్వర్డ్ టైప్ చేసిందో అది ఇచ్చేసి లాగిన్ అయిపోండి. తర్వాత సైన్అప్ బోనస్, కంపెనీ వాడు మనకు సైన్అప్ బోనస్ కింద 599 రూపాయలు సైన్అప్ బోనస్ కింద ఇస్తున్నాడు. ఇలాంటి మంచి ఛాన్స్ మిస్ చేసుకోకండి. 599 రూపీస్ ఇందులో ఫ్రీగా ఇస్తున్నాడు. మీరు ఇందులో ఫ్రీగా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు అండి. అది ఎలానో కూడా చెప్తాను. ఫ్రీగా మనీ ఎలా ఎర్న్ చేయాలంటే మీరు ఫ్రీగా ఇందులో మొబైల్ రీఛార్జ్ చేసుకోండి. మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ఒక్క రీఛార్జ్ మీద 2 రూపీస్ వస్తాయి. ఇలా డిటిహెచ్ రీఛార్జ్ చేసుకున్న 2 రూపీస్ వస్తాయి. తర్వాత ఇందులో 8 రకాల రీఛార్జ్లు ఉంటాయి. 8-9 రకాల రీఛార్జ్లు చేసుకుంటే ఒక్క రీఛార్జ్ మీద 2 రూపీస్ వస్తాయి. ఇలా మీరు ఎవరినైనా రిఫరల్ చేసినా కూడా వాళ్ళు కూడా రీఛార్జ్లు కానీ ఏమైనా ఫాస్టాగ్ కానీ కరెంట్ బిల్ కానీ ఇందులో పే చేస్తే వాళ్ళ నుంచి మీకు 40% క్యాష్ బ్యాక్ అనేది ఉంటుంది. ఇలా ఈ యాప్లో 20 లెవెల్స్ ఉంటాయి. ఆ 20 లెవెల్స్ రిఫరల్స్ కూడా మీ టీం కిందనే ఉంటారు, వాళ్ళ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. మీకు ఇందులో జాయినింగ్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. ప్రైమ్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది, సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. ప్రైమ్ ప్యాకేజ్ మనీ వచ్చేసి 599 అంటే 599 రూపాయలతో మీరు ప్రైమ్ ప్యాకేజ్ కొనుక్కుంటే మీకు ఈ బుక్ అనేది వీడు ప్రొవైడ్ చేసిండు కంపెనీ వాడు. మీరు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటే 1199 రూపాయలతో మీరు ప్రైమ్ తీసుకుంటే ఈ బుక్ బండల్ అనేది వీడు కంపెనీ వాడు ప్రొవైడ్ చేసిండు. తర్వాత టైప్ ఆఫ్ ఇన్కమ్, ఇందులో ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. సైన్అప్ బోనస్ కింద మీకు 599 అంటే 590 రూపాయలు మీకు సైన్అప్ బోనస్ కింద వస్తాడు. తర్వాత సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే మీకు రీఛార్జ్ మీద 7% కమిషన్ అనేది ఇందులో ఇస్తుంది. తర్వాత మీ టీం కింద ఎవరైనా రీఛార్జ్ చేస్తే వాళ్ళ నుంచి 1.5% మీకు రీఛార్జ్ కమిషన్ అనేది ఉంటుంది. తర్వాత మీకు డైరెక్ట్ రిఫరల్ కమిషన్, మీరు ఎవరైనా రిఫరల్ చేసినా కూడా వాళ్ళ నుంచి మీకు కమిషన్ వస్తుంది. తర్వాత టీమ్ లెవెల్ కమిషన్, ఇలా షాపింగ్ కమిషన్, కూపెన్ క్యాష్ బ్యాక్, డైలీ రాయల్టీ అంటే మీకు కంపెనీ వానికి ఒక రోజుకి 1 లక్ష రూపాయలు బిజినెస్ జరిగిందనుకో, అందులో నుంచి మీకు 2% అంటే 2000 రూపాయలు మీకు కంపెనీ వాడు డైలీ రాయల్టీ ఇన్కమ్ కింద ఇస్తాడు. తర్వాత ఫ్రాంచైజీస్ ఇన్కమ్, తర్వాత రివార్డ్ అండ్ టూర్స్ ఉంటాయి. ఇందులో టూర్స్ వచ్చేసి ఇయర్లీ 2 times వరల్డ్ టూర్ అనేది ఉంటుంది. తర్వాత
మనీ ప్లాంట్ ఇన్కమ్, తర్వాత మంత్లీ ఇన్సెంటివ్ అనేది కంపెనీ వాడు మంత్లీ ఇందులో శాలరీ లాగా ఇస్తున్నాడండి మనీ ఇందులో మీకు. తర్వాత మొబైల్ ఫండ్ కింద ఫండ్ ఇస్తాడు, తర్వాత బైక్ ఫండ్ ఇస్తాడు, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్, ఇలా చాలా ఇస్తున్నాడండి. తర్వాత ప్రైమ్ ప్యాకేజ్ అంటే నేను ఫ్రీగా కాకుండా నేను ఇంకా మనీ ఎక్కువ ఎర్న్ చేసుకోవాలంటే నాలాంటి వాళ్ళు ఉంటారుగా కొంతమంది, మీరు ఇందులో చిన్న అమౌంట్ అండి ప్రైమ్ ప్యాకేజ్. మీరు ఎందులో చాలా బెట్టింగ్ వేసి మనీ లాస్ అవుతుంటారు. కానీ ఇందులో 1200 రూపాయల ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే మనీ ఎలా ఉంటుందో చెప్తాను. ఇది ప్రైమ్ యూజర్స్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తే ఇందులో 7% క్యాష్ బ్యాక్. అంటే సపోజ్గా మీరు 200 రూపాయలు రీఛార్జ్ చేసినారంటే మీకు 17 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కింద వస్తుంది. ప్లస్ 1 రూపీ అంటే మీరు సైన్ అప్ మీకు రిఫరల్ బోనస్ కింద 599 రూపాయలు వచ్చింది, అందులో నుంచి మీకు రూపాయి వస్తుంది. ఇలా 9 రకాల రీఛార్జ్లు ఉంటాయండి ఇందులో. మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ఫాస్టాగ్, గ్యాస్ బిల్, ఇందులో ఏం చేసినా సరే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా మీరు కాకుండా మీ కింది వాళ్ళు ఎవరన్నా మీ టీంలో మెంబర్స్ కూడా ఎవరన్నా రీఛార్జ్ చేసినా కూడా వాళ్ళ నుంచి మీకు కమిషన్ అనేది ఇందులో ప్రొవైడ్ చేసినాడండి. మీరు ఇందులో 5,000 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు మంత్లీ. ఇందులో 5,000 మీకు అన్లిమిటెడ్ రీఛార్జ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడని కంపెనీ వాడు. అది ఇంకా ఓపెన్ కాలేదు, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇది తెలుసుకోవాలని 5,000 వరకే లిమిట్ పెట్టిండండి. రిఫరల్ ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందో చూసుకుందాం. మీరు నార్మల్ ప్రైమ్ తీసుకుంటే అంటే 599 రూపాయల ప్రైమ్ తీసుకుంటే ఒక్క పర్సన్ని జాయిన్ చేస్తే మీకు 200 రూపాయలు వస్తాయి. లేదు నేను సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటే 1199 రూపాయలతో ప్రైమ్ ప్యాకేజ్ తీసుకుంటే ఒక్క పర్సన్ నుంచి మీకు 500 ఇన్కమ్ అనేది వస్తుందండి ఇందులో. తర్వాత ప్రైమ్ ప్యాకేజ్, ఇది నార్మల్ ప్రైమ్ అండి. 599 రూపాయలతో ప్రైమ్ తీసుకుంటే 200 వస్తాయి ఒక్క మెంబర్ నుంచి. అలా 5 మందిని జాయిన్ చేస్తే 1000 రూపాయలు. తర్వాత మీ లెవెల్, ఇందులో 20 లెవెల్స్ ఉంటాయని చెప్పాక, మీ సెకండ్ వాళ్ళు అంటే 15 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరన్నా మళ్ళీ రిఫర్ చేస్తే వాళ్ళ నుంచి ఒక్క పర్సన్ నుంచి 40 రూపీస్. అలా ఇందులో ఇన్కమ్ చూసుకుంటూ పోతే చాలా ఉంటుందండి. తర్వాత సూపర్ ప్రైమ్ అంటే 1199 రూపాయలతో ప్రైమ్ తీసుకుంటే ఒక్క పర్సన్ని వాళ్ళు రిఫరల్ చేస్తే 500 రూపాయలు వస్తాయి. తర్వాత వాళ్ళు 15 మంది వాళ్ళు ఎవరైనా రిఫరల్ చేస్తే వాళ్ళ నుంచి మీకు 100 రూపీస్ వస్తాయి. ఇలా 20 లెవెల్ల వరకు ఇలా మనీ చాలా ఎక్కువ అవుతుందండి. తర్వాత రాయల్టీ ఇన్కమ్ ఏంటో మీకు తెలుసు. రాయల్టీ ఇన్కమ్ అంటే కంపెనీకి 1,00,000 రూపాయలు బిజినెస్ జరిగితే వాడు మనకి అందరికీ షేర్స్ అనేది ఇస్తాడు ఇందులో. రాయల్టీ ఇందులో వచ్చేసి ర్యాంక్స్ అనేది ఉంటాయి, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం, టోపజ్, రూబీ, డైమండ్ అనేది. ఈ ర్యాంక్ అనేది మనం 15 మెంబర్స్ని డైరెక్ట్ చేస్తే బ్రాంజ్ లెవెల్కి అనేది వెళ్ళిపోతాము. బ్రాంజ్ లెవెల్కి వెళ్ళిపోతే మన కంపెనీ వాడు డైలీ రాయల్టీ 2% ఇస్తాడు. తర్వాత సిల్వర్ లెవెల్కి ఎలా అచీవ్ అయిపోవాలంటే మీ కింద 4 బ్రాంజ్ లెవెల్స్ అనేది వాళ్ళు ఉండాలి మీ టీం మెంబర్స్. ఆ టీం మెంబర్స్ అయిపోతే మీరు సిల్వర్ లెవెల్కి అనేది వెళ్ళిపోతారు. అంటే 15 మంది డైరెక్ట్గా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళు 4 మెంబర్స్ అనేది మీ టీంలో ఉండాలి. ఓకే, ఇందులో నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇన్సెంటివ్. మీరు బ్రాంజ్ లెవెల్కి ఎప్పుడైతే అచీవ్ అయిపోతారో మీకు మంత్లీ 100 రూపీస్ అంటే డైలీ 100 రూపీస్ వస్తాయి. ఇలా 5 నెలల వరకు మీకు 100 రూపీస్ ప్రొవైడ్ చేస్తాడు. తర్వాత సిల్వర్ లెవెల్కి వెళ్ళిపోతే మీకు డైలీ 200 అనేది వస్తాయి. ఇలా 9 నెలలు మీకు మంత్లీ వాడు ప్రొవైడ్ చేస్తాడు. గోల్డ్, ఇలా ప్లాటినం, డైమండ్ లెవెల్కి వెళ్ళిపోయేసరికి మీకు మంత్లీ వచ్చి 3,12,500 రూపాయలు మీకు మా కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఇది లైఫ్ లాంగ్ అనేది మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు ఇంకా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, సిల్వర్ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు బ్రాంజ్ లెవెల్ ఇన్కమ్ కూడా ఇందులో మీకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఇది గుడ్, అసలుకి ఇది చెప్పుకోవాల్సింది ఇదే. ఎమర్జెన్సీ ఫండ్లో మనీ ఎలా వస్తాయంటే అటోట్ బంధన్ అంటే మీ ఇంట్లో మీ పిల్లలు, మీ కూతురు కానీ లేదా మీ సిస్టర్ కానీ ఎవరికైనా మ్యారేజ్ అయిందనుకో, దాని కింద మీకు కంపెనీ వాడు 5% బోనస్ అనేది ఇస్తాడండి. అది కూడా మీరు ఎలిజిబిలిటీ ఎలా ఉండాలంటే ఇందులో 3 నెలలు అయి ఉండాలి. ఇందులో కంప్లీట్ అంటే రిజిస్ట్రేషన్ 3 నెలల కిందనే అయి ఉండాలి. తర్వాత 3 నెలలు కంప్లీట్ అయిపోతే తర్వాత మీరు ఏదన్నా ర్యాంక్ అచీవ్ ఉండాలి, బ్రాంజ్ లెవెల్ అనేది అచీవ్ ఉండాలి. అలా అచీవ్ అయింటే మీరు దీనికి ఎలిజిబిలిటీగా ఉంటారు. తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్, మీ ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఒక 5% కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తాడు మనీ. దీనికి కూడా మీరు ఐడి అనేది 3 నెలలు కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత ఏదైనా లెవెల్ అచీవ్ అయి ఉండాలి. తర్వాత కంపెనీ ఈవెంట్స్ అండ్ మేనేజ్మెంట్ కింద 5% మీకు క్యాష్ బ్యాక్ అనేది ఇందులో ప్రొవైడ్ చేసి ఉన్నాడు. తర్వాత వచ్చేసి బ్రాంజ్ ర్యాంక్ అచీవ్ అయిపోతే మీకు ఒక టీషర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. తర్వాత ఐడి కోడ్ అనేది కూడా మీకు ఇస్తాడు. తర్వాత 300 రూపాయలు ఫండ్ అనేది ఇస్తాడు. డైలీ రాయల్టీ 2% ఇన్కమ్ ఇస్తాడు. అట్లే మంత్లీ ఇన్కమ్ కూడా ఇస్తాడండి ఇందులో. ఐడి కార్డ్ అనేది మీ అడ్రస్ పెడితే మీకు ఆడే తెచ్చిస్తాడండి. తర్వాత సిల్వర్ ర్యాంక్ అనేది అచీవ్ అయిపోతే స్మార్ట్ ఫోన్ ఫండ్ కింద మీకు 8,000 రూపాయలు మీకు ఇస్తాడు. తర్వాత డొమెస్టిక్ ట్రిప్పు
1.5 డైలీ రాయల్టీ ఇన్కమ్ మంత్లీ ఇన్సెంటివ్ అనేది ఉంటుంది. అలాగే గోల్డ్లోకి వెళ్ళిపోతే గోల్డ్ ర్యాంక్ అచీవ్ అయిపోతే ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 రూపాయలు. అలానే చూసుకుంటూ పోతే బైక్ ఫండ్ ప్లాటినం ర్యాంక్ అనేది అచీవ్ అయిపోతే బైక్ ఫండ్ మీద 32,000 రూపాయలు. ఇంత మంచి అమౌంట్ అనేది ఇవ్వడండి ఇందులో మీకు. టాపోజ్ ర్యాంకు ఇలాంటివి చూసుకుంటూ పోతే 2 lakhs. రూబీ ర్యాంక్ వెళ్ళిపోయేసరికి 5 లక్షల రూపాయలు. అలాగే డైమండ్ ర్యాంక్ వెళ్ళిపోయేసరికి 12 లక్షల రూపాయలు. ఇలా మంత్లీ ఇన్సెంటివ్ 2 ఫారెన్ ట్రిప్స్ అనేది ఉంటాయండి డైమండ్ ర్యాంక్ వెళ్ళిపోతే. ఆల్రెడీ ఒకటి ఫారెన్ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఇంకొకటి ఉందండి. ఇందులో హైలైట్స్ వచ్చేసరికి రివార్డ్ ఫండ్ మంత్లీ ఇన్సెంటివ్ అనేది ఇందులో ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఫ్రీగా ఉంటుందండి. 5% DTH డాక్యుమెంట్ ఫర్ గవర్నమెంట్ సూట్స్ అనేది వాడు 5% మన అమౌంట్ నుంచి వాడు విత్డ్రాల్ చేస్తే వాడు తీసుకుంటాడండి. అది గవర్నమెంట్ రూల్స్ కాబట్టి. 15% రిక్వేషన్ ఈ ఫండ్ అంటే మీకు ఇందాక చెప్పానుగా 5% వాడు మనకు పెళ్ళి అయితే మన ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా దాని కింద వాడు 15% తీసుకుంటాడండి. తర్వాత నో అడ్మిన్ ఛార్జెస్, మీకు ఇందులో నో ఛార్జెస్ అనేది ఉంటుంది. సెల్ఫ్ ఫండ్ వాల్యూ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 100 రూపీస్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత బ్యాంక్కి మనం విత్డ్రాల్ పెట్టుకోవాలంటే మినిమం 500 రూపాయలు ఉండాలండి. విత్డ్రాల్ పెట్టుకున్న తర్వాత 24 గంటల లోపల మీకు మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీకు పే టు పే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే 15 రూపీస్ ఉండాలి. ఇందులో 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది ఇందులో. తర్వాత మీకు ఈ యాప్ నచ్చినట్లయితే మీకు ఇందులో ఇది ఫేక్ కాలేదు అనుకుంటే నాకు ఒకవేళ కాల్ చేయండి, నేను మాట్లాడతాను మీతో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు మెసేజ్ చేసినా కూడా ఓకే. తర్వాత మీ డిసిషన్, యువర్ డిసిషన్, మీరు ఏం డిసిషన్ తీసుకుంటారో, గుడ్ డిసిషన్ లేదా ఇంట్రెస్ట్ లేకుంటే వదిలేయండి. ఓకే, మీ డిసిషన్ ఎస్ అయితే మీకు ఇందులో 6 నుంచి 10 నెలల్లోపే మీ లైఫ్ అనేది ఇందులో చేంజ్ అవుతుంది. గుడ్ లైఫ్ ఉంటుంది, గుడ్ స్టైల్ ఉంటుంది. తర్వాత మీకు మనీ అనేది ఇందులో ఏం చేసుకోవడానికి ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి.